నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మీనాక్షి నటరాజన్ ట్రీట్‌మెంట్. ఏ విధమైన ట్రీట్‌మెంట్ అందిస్తా ఉంది? అసలు ఏంటి ఆ ట్రీట్‌మెంట్ ఏంటనేది గూడా చర్చిద్దాం. మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా వచ్చిన కాంచెలి అనేక అంశాలపైనైతే తను ఎంక్వైరీ చేస్తా ఉంది. ఏదైతే పార్టీ మధ్యలో అంటే పార్టీకి సంబంధించిన నాయకుల్లో అంతర్గత యుద్ధ వాతావరణం నడుస్తా ఉందనే విషయము మనకెప్పటినుండో తెలిసిందే. ముందుకు అందరం ఒకటే అని చెప్తా ఉంటారు. కాకుంటే అంతర్గతలో అయితే కొంత వివాదాలైతే జరుగుతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో అనేక సందర్భాలు గూడా జూసాము. అనేక సిట్యుయేషన్‌లు గూడా మనము చూసిన పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే మీనాక్షి నటరాజన్ గారే సరైన పద్ధతిలో పెడతారని గూడా రాహుల్ గాంధీ ఆశించి మరీ తెలంగాణకైతే తీసుకురావడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే తను అచ్చిన కాంచెలి అనేక అంశాల పైన గూడా చర్చించడం జరిగింది. ఢిల్లీ అధినేతలతోని గూడా అనేక అంశాలు గూడా మాట్లాడడం జరిగింది. సెటరైట్ చేసిందని గూడా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కొన్ని వివాదాలు తారస్థాయికి చేరుతా ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్ సంబంధించిన కాంగ్రెస్ లీడర్‌లో కొంత విభేదాలనేవి గూడా రావడం అయితే జరిగింది. ఆ విభేదాలు తారస్థాయికి చేరుతా ఉన్నాయి. అక్కడున్న ఎమ్మెల్యేలు వర్సెస్ కొండా దంపతులు అన్నట్టు గూడా అక్కడ నడుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు కొండా దంపతులు మరి మీనాక్షి నటరాజన్ కలవడం అయితే జరిగింది. ఆ వివాదానికి సంబంధించిన వివరణ దాదాపుగా 16 పేజీల వివరణ మీనాక్షి నటరాజన్‌కైతే ఇవ్వడం అయితే జరిగింది. కడియం శ్రీహరి, ఏవూరి ప్రకాష్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలైతే కొండా మురళి చేసిన విషయం మనందరికీ తెలిసింది. ఆ వివాదాలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే పైన తను అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. వాటిపైన పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. గత 3 రోజుల క్రితమే క్రమశిక్షణ పార్టీ తన పైనైతే ఒక నివేదిక అయితే కోరడం అయితే జరిగింది. ఆ నివేదిక ఈ రోజైతే ఇవ్వడం అయితే జరిగింది. కొండా దంపతులు మీనాక్షి నటరాజన్ అయితే కలవడం అయితే జరిగింది. మరో అంశం జూబ్లీ హిల్స్ సంబంధించిన బైపోల్‌లో గురించి గూడా మీనాక్షి నటరాజన్ ట్రీట్‌మెంట్ చేస్తా ఉంది. ఎందుకంటే నాకు గావాలి టికెట్ అన్నట్టుగా అనేక మంది ఆశిస్తా ఉన్నారు. మైనారిటీ లీడర్ ఆశిస్తా ఉన్నారు పెద్ద ఎత్తున. బీసీ లీడరు ఆశిస్తా ఉన్నారు. మరోవైపు పీజేఆర్‌కి సంబంధించిన కుటుంబ సభ్యులు గూడా ఆశిస్తా ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ ఇస్తే బావుంటుంది అన్నట్టు గూడా వాళ్ళు గూడా ఆశిస్తా ఉన్నారు. ఇలా అనేక కోణంలో గూడా బైపోల్ విషయంలో గూడా మీనాక్షి నటరాజన్ సమీక్ష చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అజారుద్దీన్ ఈరోజు మీనాక్షి నటరాజన్‌ను కలవడం అయితే జరిగింది. తనకు ఏ విధమైన అక్కడ గెలవడానికి అవకాశాలున్నాయి. నాకు గతంలో ఎందుకు ఓడిపోయాను అనే విషయాల పైన మీనాక్షి నటరాజన్‌కి చెప్పే ప్రయత్నం అయితే అజారుద్దీన్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇయన్ని అంశాలు అటు వరంగల్ సంబంధించిన అంశం కావచ్చు, ఇటు జూబ్లీ హిల్స్ సంబంధించిన అంశం కావచ్చు, మంత్రివర్గ విస్తరణలో సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, మంత్రివర్గ విస్తరణలో ఏదైతే మంత్రి పదవి రాలేదని అలిగిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కావచ్చు, మీనాక్షి నటరాజన్ అనే వ్యక్తి ఈ కాంగ్రెస్ పార్టీని సరిగ్గా తీసుకెళ్లడంలో తన ట్రీట్‌మెంట్ అయితే చేస్తా ఉంది. తనదైన శైలిలో ప్రతి ఒక్క లీడర్‌కి కాల్ చేసి మరి గాంధీ భవన్‌కి పిలిపించుకొని గాంధీ భవన్‌లో చర్చిస్తా ఉంది. స్థానిక ఎలక్షన్‌లో మరి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాలి. జూబ్లీ హిల్స్ బైపోల్‌లో మనమే గెలవాలి అన్నట్టుగా ఆంక్షలు పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. ఎవరైతే సహకరించారో వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాం అన్నట్టు కూడా మరి మీనాక్షి నటరాజన్ చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. అనేక కోణంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత యుద్ధం ఏదైతే ఉంటుందో, అంతర్గత విభేదాలు ఏవైతే ఉంటాయో ఎప్పటికి కూడా ఉంటుంది. ఎందుకంటే అది రాష్ట్ర పార్టీ కాదు, కేంద్రానికి సంబంధించిన ఒక నేషనల్ పార్టీ కాబట్టి ఆ నేషనల్ పార్టీలో అనేక మంది లీడర్స్ ఉంటారు. అనేక మంది యొక్క ఆలోచనలుంటాయి. ఆలోచనలు ఒకరికొకరికి విభేదాలు వస్తూనే ఉంటాయి. కానీ ఆ విభేదాలన్నిటికి గూడా మీనాక్షి నటరాజన్ సమాధానం చెప్పే పరిస్థితి కనబడుతుంది. తను ప్రతి ఒక్క లీడర్‌ని ఇటు గ్రామ స్థాయి నుండి ఇటు జాతీయ స్థాయి లీడర్‌లను గూడా కలవడానికి సిద్ధంగా ఉన్నట్టు గూడా తను చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఇయన్ని అంశాలు గూడా మనం గమనిస్తే 4వ తారీఖు మరి మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణకు రాబోతా ఉన్నారు. తను ఎల్బీ స్టేడియంలో ఘనంగా సభ ఉండబోతా ఉంది. ఆ సభకు గూడా ప్రతి ఒక్క లీడర్ హాజరు కావాలన్నట్టు గూడా తను చెప్పడం అయితే జరిగింది. ఈ అన్ని అంశాల పైన మరి తన కాంగ్రెస్ పార్టీని దారిలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉందన్నట్టు గూడా మనం చెప్పుకోవచ్చు. మీనాక్షి నటరాజన్ గారు తనదైన శైలిలో ఏదైతే తను సింపుల్ గాంధీకి సంబంధించిన భావజాలాలు, గాంధీ ఏ విధమైనైతే మరి తను చేసాడో సింపుల్‌గా అదే విధంగా తన పని తాను చేసుకుంటూ సింపుల్‌గా వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో కొంత కొత్త జోరైతే రాబోతా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీ చాలా మందిని నియమించారు. దాంట్లో బీసీలకి ప్రాతినిధ్యం ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. నటరాజన్ గారు వచ్చిన తర్వాతనే బీసీలకి కొద్దిగా న్యాయం జరుగుతా ఉంది అన్నట్టుగా మరి కాంగ్రెస్ వర్గ నేతలైతే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడబోవాలి
మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నారనేది కూడా మనం ముందు ముందు చూడబోవాలి.